హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ముందు రోజు తీసిన సండే వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ అయితే తీయలేదు, ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ చేశాను ఆ వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్స్ అయితే మాత్రం సాటర్డే నైట్ తీసుకురమ్మంటే మనీ ప్లాంట్ కాదు, ఇది తమలపాకు చెట్టు, శంకుపూలు వైలెట్ కలర్వి, అలానే కొంచెం వైట్ కలర్ షేడ్లో ఉన్నవన్నమాట. మీరు నమ్ముతారు లేదో, ఇంతకుముందు మా ఇంట్లో తమలపాకు చెట్టు మొత్తం గ్రిల్స్ మొత్తం ఉండేదన్నమాట. అప్పుడు వాటి వాల్యూ నాకు తెలియదు. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా శంకుపూల చెట్టు, ఎన్ని పెట్టుంటానో అసలు ఇప్పుడు అస్సలు రావడం లేదు. ఎలా పోయింది. శంకుపూల చెట్టు ఎండిపోయింది. సరే వస్తుందిలే అనుకున్నాను, కానీ అస్సలు రాలేదన్నమాట. సీడ్స్ అన్నీ రాలిపోయి ఎన్నెన్నో వచ్చాయో మొక్కలు. ఎంతమంది తీసుకువెళ్ళేవారు మా ఇంట్లో. తమలపాకు చెట్టు కూడా అంతే, కానీ ఇప్పుడు అస్సలు రావట్లేదు లేదు. ఎన్ని పెట్టినా కానీ ఇంక ఈసారి ఎట్లాగైనా రావాలి అన్నట్టుగా అయితే తెప్పించాను అనమాట. రెయినీ సీజన్ కదా, తొందరగా వస్తాయి బతుకుతాయి అన్నట్టు తెప్పించాను. ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియదు, మన దగ్గర లేనప్పుడే వాటి వాల్యూ తెలుస్తుందేమో అన్నట్లు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అనమాట ఎంత ఫ్రెష్గా ఉండేవో. నేనైతే శంకుపూలు అవే పెట్టేదాన్ని దేవుడికి, బయట నుంచి అసలు తెప్పించేదాన్నే కాదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇవి ఇంకా కుండీల్లో అయితే సెట్ చేసేసాను. ఆల్రెడీ కుండీలు ఉన్నాయి కదా, ఆ కుండీల్లోనే సెట్ చేశాను అనమాట. ఇంకెటు నర్సరీ వరకు వెళ్ళారు కదా అని చెప్పి ఇంకా కోకోపీట్ కూడా తెమ్మని చెప్పాను, తీసుకొచ్చారు. తులసమ్మ దగ్గర కుండీలో మట్టి కొంచెం కిందకెళ్ళిపోతుంది అనమాట, కొంచెం ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పి తెప్పించాను. అంతకుముందు ఉండేది అయిపోయింది, 1 yearకి ఒకసారి తీసుకొస్తూ ఉంటాం. ఇంక ఈసారి అయితే చిన్న ప్యాకెట్సే తీసుకొచ్చారు ఎందుకో. సో ఏదో ఒకటి అని చెప్పి ఇంకా అవైతే ముందు తులసమ్మ కుండీలో అయితే వేసేసాను. ఇంక ఇక్కడైతే లాస్ట్ సండే అనమాట, మళ్ళీ సండే కూడా వచ్చేసింది. ఒక కండ అయితే మాత్రం ఉడకబెట్టాను, కానీ మిగతా 2 అయితే అసలు మర్చిపోయాను. ఇంకొక 2 days ఉంటే అస్సలు పాడైపోయావు అనమాట, బాధ అనిపించేది. రోజు నేను వెజిటబుల్స్ అవి తీస్తున్నాను, కానీ ఇవైతే చేద్దాం అనుకుంటున్నాను. అంతా అయిపోయింది, ఈవినింగ్ అయ్యేసరికి మర్చిపోయాను. సో ఇంక ఈరోజు ఎట్లాగైనా ఈ సండే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే మాత్రం ఇదే తిందాంలే అని చెప్పి ఇంక ఇవైతే ఉడకబెట్టి ఉంచాను. వాటర్ కొంచెం మరీ ఎక్కువగా పోయకండి, ఈ ఉప్పు నెయ్యి అనేది కండెలకు పట్టదు. అవి మునిగేంత వరకే, అంటే లైట్గా మునిగేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేయండి. అందులోకి గీ వేయండి, నెయ్యి వేసి కొంచెం అంటే సరిపడా సాల్ట్ వేయండి. ఆ వాటర్ ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అదంతా బాగా ఉడికిపోతాయి అనమాట. మూత పెట్టి ఉంచితే తొందరగా ఆవిరికి ఆ కొంచెం వాటర్కి మగ్గిపోతాయి అనమాట కండెలు. ఎక్కువ వాటర్ పోయకండి, ఎందుకంటే ఉప్పు కారం అనేవి పట్టవన్నమాట. ఇంక ఇక్కడ కండలు అయితే అయిపోయినాయి. కండలతో పాటు ఇంక ఈరోజు మేము ఎక్కువగా సండే తాగుతాము కాఫీ పెట్టమంటే కాఫీ పెట్టాను. అసలు ఒక్కొక్కసారి కాఫీ ఏంటో చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది, అంత తెలియదు అనమాట నాకు. షుగర్ ఎంత వేయాలి, కాఫీ పొడి ఎంత వేయాలి అనేది, అంటే రెగ్యులర్గా అయితే మనకు ఒక ఐడియా ఉండిద్ది, ఎప్పుడో ఒకసారి కాబట్టి అంత ఉండదు. ఇంకా టీ అయితే మాత్రం ఎవరు చెప్పనవసరం లేదనమాట, మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్ వర్క్ కాబట్టి, అదంతా రెగ్యులర్గా పెడుతూ ఉంటాం కాబట్టి టీ. ఇంక ఇక్కడైతే కాఫీ కూడా తాగేసాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ బయట నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఎవ్రీ సండే ఇట్లా తెచ్చుకుంటాం మేము. బయట ఇంట్లో ఉండాలి కదా ఏదో ఒకటి తినడానికి, ఇంట్లో సో ఇంకా అవైతే తెప్పిస్తూ ఉంటాము. అయిపోతాయి, ఇవేమీ ఉండవు, ఒక 4 days వరకు అట్లా వస్తాయేమో. స్వీట్స్ అయితే మాత్రం చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్లో, మాకు కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మైసూర్ పాక్ అంటారు కదా, అవి ఒకటి ఇవి తీసుకొచ్చారను. అలానే అరటిపళ్ళు తీసుకొచ్చారు. ఇంకా దేవుడి దగ్గర కూడా ఉంటాయి కదా అరటిపళ్ళు, అలానే ఎవరైనా వచ్చినా కానీ ఇవ్వడానికి ఉంటాయని చెప్పి ఇంకా తీసుకొస్తాం అనమాట అరటిపళ్ళు. ఇంక ఇక్కడ ఈ మైసూర్ పాక్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇక్కడ వీడియో చేసినప్పుడు కూడా తినాలనిపించింది, మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ తిన్నాను నేను. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా చెక్క పకోడీ అవి, అలానే బూందీ ఇవన్నమాట. పప్పులో నంచుకోవడానికి కానీ, లేదంటే ఈవినింగ్ ఎప్పుడైనా టీ తాగేటప్పుడు ఇంకా అట్లా అనమాట. ఎక్కువ కూడా తెచ్చుకోము, పాడైపోతాయి అని చెప్పి. అలానే నేను మార్నింగ్ చపాతీ విత్ ఆలూ కర్రీ చేశాను. ఇంకా రైస్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ముందు రోజు సాటర్డే ఉన్న సాంబారే ఈరోజు రెసిపీ అని చెప్పి. అందులోకి 4-5 చేప ముక్కలు చిన్నవి ఉన్నాయి, ఆ సండే తీసుకొచ్చినవే. ఇంకా అవి కూడా ఫ్రై చేశాను ఆఫ్టర్నూన్కి. ఇంకైతే ఏం లేదు, వంట పని అంతగా అయితే ఏం లేనట్టు అనిపించింది. కాకపోతే మార్నింగ్ వ్లాగ్ చేయలేదు, అందరం కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నాము. ఇంకా అందుకని చెప్పి ఇంకా వ్లాగ్ అయితే చేయలేదన్నమాట. ఇంక ఈరోజు హాఫ్ డే అయితే అసలు ఈజీగా గడిచిపోయింది. ఇదంతా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడైతే లెగ్ పీసులు తీసుకొచ్చారు, అలానే చికెన్ ఫ్రై తీసుకొచ్చారు, కొంచెం సాంబార్ అయితే ఉన్నాయి, అంటే పప్పుచారు అయితే ఉన్నాయి, అలానే మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంక ఇక్కడైతే నేను రైస్ పెట్టేశాను. అప్పటికి 8 అయిపోయింది అనమాట, 8:15 అట్లా అయ్యింది. ఇంకొక సైడ్ ఇవన్నీ సర్దేసుకున్నాను దానికి సపరేట్గా. ఇంకా
పుట్నాల పప్పు వేరుశనగలు కూడా అయిపోయినవి. ఇంకా అప్పుడు గుర్తు చేస్తే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. మాకు అపార్ట్మెంట్లో స్టోర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు. ఎక్కువగా కూడా తెప్పించాను. ఎక్కువగా తెప్పించడం నిల్వ ఉంటాయి, పురుగు పట్టేసిద్దామని. కానీ రెగ్యులర్గానే చేస్తూ ఉంటాను చట్నీలు. కిందే కదా ఏముంది, మనం ఎటు బయటకు వెళ్తూ పోతూ ఉంటాము, తెచ్చుకోవచ్చు అయిపోయినప్పుడు అన్నట్టు అనిపించింది. ఇంక ఇక్కడ ఇవి అయితే బాక్సెస్లోకి సెట్ చేసేసాను. ఒక సైడ్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా మామూలుగా ఆకలి ఇవ్వడం అనమాట. 8:45 అట్లా అయింది టైము. ఇంకా మూవీ చూస్తూ ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. మూవీ కూడా 2 days నుంచి వాసు మూవీ చూస్తున్నాము. క్లైమాక్స్కి వచ్చేసింది. వాసు మూవీ నేను ఇప్పటికీ ఎన్నిసార్లు చూసుంటానంటే అన్నిసార్లు చూసుంటాను. డైరెక్టర్ కరుణాకర్ కూడా మంచిగా తీస్తాడు మూవీస్. వాసు మూవీలో వెంకటేష్ వాళ్ళ ఇంటికి భూమిక వస్తుంది కదా, అక్కడి నుంచి అద్రిపోతుంది అనమాట సినిమా. చూడని వాళ్ళు ఉంటే చూడండి, మూవీ బాగుంటుంది. ఫుల్ ఫన్ వేలో వెళ్తుంది అనమాట. అంటే హాఫ్ వరకు, హాఫ్ నుంచి అయితే మాత్రం అంత సెంటిమెంట్గా వెళ్తుంది. వాసు మూవీ డైరెక్టర్ కరుణాకర్ తీసిన మూవీస్ చాలా బాగుంటాయి. తొలి ప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, వాసు, ఇవన్నీ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మూవీస్. నేను ఎన్నిసార్లు చూసుంటాను. ఇంక ఇలా ఈ టైప్ ఆఫ్ మూవీస్ అయితే ఇంకా చూస్తూ ఉంటాం అనమాట. ఒకే రోజు చూడము, కొంచెం కొంచెం బిట్స్గా చూస్తూ ఉంటాము. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే సింపుల్గా ఇలా అయితే అయిపోయింది. సండే ఊరికనే గడిచిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయండి. వీడియో మొత్తం కూడా వాచ్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఒకవేళ మీకు షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.